జనగామ జిల్లాలో బ్యాంక్ అధికారుల నిర్వాకం వెలుగు చూసింది. అప్పు కట్టలేని బాధితురాలి ఇంటి ముందు బ్యాంక్ అధికారులు పోయి పెట్టారు. దేవరపల్లి మండలం పెదతాండాకు చెందిన గూగులోతు లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణం తీసుకుంది. ఇక మహిళా సంఘం ద్వారా 61,000 లోను లక్ష్మి తీసుకుంది. అప్పు కట్టాలని గూగులోతు లక్ష్మి ఇంటి ముందు బ్యాంక్ అధికారులు పోయి పెట్టి వంటవార్పు చేశారు. బ్యాంక్ అధికారుల నిర్వాకంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఊర్లో ఇవాళ తీర్మానం చేస్తున్నాము తమ్ముడు కట్టకపోతే ఆ ఊరు మీద సెర్ప్ డిపార్ట్మెంట్ బ్యాంకు వాళ్ళు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు, లోన్లు కట్టిపీయమని చెప్పి. ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము. 30 మందితోటి సెర్ప్ డిపార్ట్మెంట్, ఫీల్డ్ ఆఫీసరు, డిఓ, ఎన్పిఏ, మేనేజర్ అందరు ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళు 28 తారీఖు లోపల 51,000 కట్టాలి. ఇప్పుడు 10,000 కట్టాలి. ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళా సెర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటూ వసూలు చేయడం అవుతుంది. ఇందువలన ఎన్పిఎల్ లేకుండా ఉంటేనే మనం బ్యాంకులో ఏదైనా లోన్లు ఇస్తాము, ఆ ఊరు కూడా బాగుపడుతుంది. ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం, నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి మనం